నువ్వు నా పిల్లవే పార్ట్ 1. హలో రాజ్, ఏంట్రా డి వస్తున్నారు? వాట్? ఎస్, ప్లీజ్ ఆన్ ద వే. ఇడియట్, ఈ విషయం ఇప్పుడు చెప్తావేంట్రా? డి ఇండియాకి వస్తున్నట్టు ఎవరికీ తెలియబడలేదు రాజ్. షిట్, ఇప్పుడు ఎలా దీన్ని ఆపాలి? ఇట్స్ లేట్ రా, యూ హ్యావ్ టు ఫేస్ హిమ్. చావుని ఫేస్ చేయమని చెప్తున్నావు జీవన్. మనకి వేరే ఆప్షన్ లేదు రాజ్. నువ్వెక్కడున్నావు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ముందు ఆఫీస్కి రా. ఓకే అని కాల్ కట్ చేసి క్యాబ్లో ఆఫీస్కి వచ్చిన జీవన్ రాజ్ ఛాంబర్లోకి వెళ్తాడు. తల పట్టుకొని కూర్చున్న రాజ్ భుజం యువర్ రైట్, మనకి వేరే ఆప్షన్ లేదు. అయినో రాజ్, కానీ మన చావుని ఆపగలిగేది ఎవరు? కాదు. వాట్? ఇప్పుడు తను మాత్రమే మనం సేవ్ చేయగలదు. కానీ తను ఎక్కడుందో తెలియదు కదా రాజ్. ఒకరికి తెలుసు. ఎవరు? రంజిత్ సార్, ఈ ఫాదర్ మా. ఆయనకి దీపాలి ఎక్కడుందో తెలుస్తుంది అని ఏదో విషయం అడుగుతాడు. ఏమో జీవన్, ఆయనకు మాత్రం దీపాలి ఎక్కడుందో తెలిసి ఒకసారి ట్రై చేద్దాం. రంజిత్ సార్ని కాంటాక్ట్ చేస్తే విషయం డీప్ తెలిసిపోతుంది రాజ్. తెలిసిన మనకి ఆప్షన్ లేదు జీవన్. సరే కాల్ చేయి. ఇక్కడ కాదు, బయటకు వెళ్దాం పద అని సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి కాల్ చేసిన రాజ్కి అటు వైపు నుండి సమాధానం ఉంది. రాజ్ చేయడం ట్రై చేయి. లేదు, డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్దాం. ఏంటి రంజిత్ సార్ దగ్గర కాదు, నేను ఉండేది బీ ల్యాండ్ వెళ్ళడం. ఇలా ప్రతిసారి భయపెట్టదు. అన్నీ నాకు తెలుసు, కానీ తప్పదు. పద వెళ్దామని సింహం నోట్ల తల పెట్టడానికి రెడీ అయిన వన్యప్రాణుల బీ మ్యాన్షన్ కి స్టార్ట్ అవుతారు. బీ హోల్డ్ రాసిన ఎంట్రన్స్ బోర్డ్ దగ్గర కార్ ఆపిన రాజ్ రంజిత్ దారి కోసం సెక్యూరిటీ పర్మిషన్ అడుగుతాడు. సెక్యూరిటీ మ్యాన్షన్ లోకి కాల్ చేసి 15 minutes తర్వాత లోపలికి తెలియజేస్తారు. నిర్భయంగానే లోపలికి అడుగు పెట్టిన రాజ్ జీవన్ ఆ ఇంటి ఆర్కిటెక్చర్ కి వావ్ అనుకోకుండా ఉండలేకపోతారు. ఇక్కడికి వచ్చిన మేనేజర్ వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకొని నాతో 2 పేరుని పిలుస్తారు. మేనేజర్ వెనుకే వెళ్ళిన రాజ్ జీవన్ లోపలికి వెళ్లే కొద్దీ ఏదో వేరే ప్రపంచాన్ని చూసినట్టు పెద్ద కళ్ళతో చూస్తుండిపోతారు. గార్డెన్ లో మొక్కలు చేస్తున్న రంజిత్ గారు రాజు వాళ్ళు రావడం చూసి